प्राप्नोति वीर्यं तेजश्च विन्दति भवत्यरोगोद्युतिमान् बलरूपगुणान्वितः रोगात्तो मुच्यते रोगात् बद्धो मुच्यते దొరకలేదు తులసిమాలతోటి అత్యంతలతోటి పూజ చేసేస్తాము. మా బృందావనం చూసారా, చిన్న చిన్న అరిసి చెట్లు నాయే ఇక్కడ చిన్న చిన్న అరిసి చెట్లు మాయే. ప్లాస్టిక్ కాదు నిజమే, ప్లాస్టిక్ అనుకునేది దీన్ని. ప్లాస్టిక్ కాదు నిజమే, అరిసి చెట్లు గోవులు నిజమే, అన్నీ నిజమే. రెడీ అవుతున్నాను ఎందుకంటే పూజ అందరూ ఒకేలా చేస్తాం కదా మంత్రాలతోటి. అదే అవుతుంది. ఇలా నేను అలంకరణ చేసుకుంటాం, నేను ఎలా చేస్తున్నానని ఎక్కువ ఎక్స్ట్రా చేయను. చీరలు కడదాం అనుకున్నాను, వర్షాలు కదా కడతాం కుదరదని మానేసి నీరుడి కట్టేది. తులసికోటకే చీర కట్టే కృష్ణుడికి పంచి అలా కట్టి చేసుకున్నాను. ఈ సంవత్సరం అలా కుదరదని మామూలుగా చేశాను. వస్త్రాలు వేసేసే వస్త్రాలతో దాంట్లో పువ్వులు మట్టికి బాగా రేట్లని ఎవడ తేకలేదు. ఇంకా నా తులసి మొక్కలు పొద్దున్నే మామూలు పువ్వులతో చేసా, తులసాకులతో అత్యంతలతో చేస్తాను. ఇంతే ఒకే రకం ప్రసాదం, అట్టుపళ్ళు కొబ్బరికాయ. ఇంకా 10 రకాల ప్రసాదాలు చేయను. గరిగిపాటిని పోవాలవుతుంది. ముసలోళ్ళు అయ్యాక పడిపోతాలు ఎగుతా చేయలేము. ఇది మాత్రమే మనకు కష్టం అవుతుంది. ఏదో ప్రాణం ఒక్కటి చేయటం కానీ నామంతో జ్ఞానంతో వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు నామంతో జ్ఞానం ఎక్కువ మంచిది మనకి. పెద్దోళ్ళు అయ్యాక జ్ఞానంతో ఇంటికి చేయమని ఏదో కష్టపడకుండా దీపం పెట్టుకుని అలా అదైన ఓపుకుంటే లేకపోతే అగరత్తు ఇంతవరకే మన పూజలు. అంతకన్నా ఎక్కువ చేయలేము, చేయకూడదు కూడా మనం వేసి ఇచ్చాక. 6:30కు మొదలెట్టాలంట, 7కి చేసుకోవాలి అంటున్నారు. 7కి చేసుకోవాలంటున్నారు. ఇవన్నీ కింద పెడతామండి, ఇవన్నీ కింద పెట్టి చేసుకుంటాం. ఇదిగో రాయి చెట్టు, వేప చెట్టు 2 వేర్లతోటే ఉన్నాయి. వేసి 2 చెట్లు వేయాలి, 2 తులసి మొక్కలు వేయాలి. అటు ఇటు అరటి చెట్లు. మంగళకరం కదా, పెళ్ళిళ్ళు పెడతాం కదా పందిట్లో. ఆయన పెళ్ళికి కూడా పెట్టాను అన్నమాట. ఆయన పెళ్ళికి కూడా దేవుడి కళ్యాణానికి కూడా అరటి చెట్లు పెట్టుకున్నాను అన్నమాట. మనం ఎలా చేసుకుంటున్నామో ఆయన కూడా అలా చెయ్యాలి. అంతే, మనం ఎలా చేసుకుంటున్నామో మనుషులు దేవుడికి కూడా అలాగే చేయాలి. అది మంగళం.